స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ చూద్దాం. 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి 5 సెంటీమీటర్ల దూరంలో గల బాహ్య బిందువు నుండి స్పర్శరేఖలు గీయండి అని ఉంది. ఇటువంటి దానికోసం మనం ఫస్ట్ ఒక చిత్రపటాన్ని ఖచ్చితంగా గీయాలి. సో ఇది ఒక కేంద్రము అని అనుకుంటే దీనికి ఒక వృత్తం గీయాలి, మరియు బాహ్య బిందువు బయట నుండి ఒక స్పర్శరేఖలను గీసి చిత్రపటం గీయాలి ఫస్ట్. ఈ విధంగా మనము ఒక చిత్రపటాన్ని గీసుకొని దానికి సరిపడా కొలతలతోటి ఖచ్చితమైన పటాన్ని గీయాలి. చిత్రపటంలో వాళ్ళు ఇచ్చిన కొలతలను గుర్తించాము. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కొలత ప్రకారము ఫస్ట్ ఒక కేంద్రాన్ని పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన కొలతలో వ్యాసార్థం ఎంత ఉంది? 3 సెంటీమీటర్స్. ఈ వృత్తలేఖని సహాయంతో ఖచ్చితంగా 3 తీసుకోవాలన్నమాట. 3 దగ్గర వృత్తలేఖని పెట్టుకుంటున్నాము. ఇక్కడ 3 అండ్ ఇది 0 అంటే 3 సెంటీమీటర్స్ వ్యాసార్థము తీసుకున్న తర్వాత ఈ విధంగా ఈ వృత్తాన్ని మనము గీస్తున్నాం. వృత్తం గీసిన తర్వాత బాహ్య బిందువుని గుర్తించి ఎన్ని సెంటీమీటర్లు ఉంది బాహ్య బిందువు? కరెక్ట్గా 5 సెంటీమీటర్లు ఉంది కాబట్టి ఇది 0 దగ్గర పెట్టుకుంటున్నాం కేంద్రము. ఇక్కడ 5 సెంటీమీటర్స్ని గుర్తిస్తున్నాం. ఈ రెండు కలిపి ఈ రేఖాఖండాన్ని ఈ రెండు కలిపేసినాం కదా. ఇప్పుడు ఇది O కేంద్రము, P అనేది బాహ్య బిందువు. ఈ రేఖాఖండాన్ని మనము సమద్విఖండన చేయాలి. సమద్విఖండన అంటే తెలుసు కదా, దీంట్లో సగం కంటే కొంచెం ఎక్కువ చాపాన్ని తీసుకుంటున్నాము. దీన్ని సమద్విఖండన ఈ విధంగా చేయాలన్నమాట. P నుంచి 2 చాపములు పైనుండి, నెక్స్ట్ O నుండి కూడా 2 చాపములు, అంటే ముందు గీసినాం కదా కొలత, ఎలాంటి చేంజ్ లేకుండా, ఎటువంటి చేంజ్ లేకుండా, అంటే ఇది అనేది ఇక్కడ నుండి ఎంత ఉందో ఇటు నుంచి కూడా అంతే ఉంటుంది. ఈ 2 ఖండన బిందువులు ఎక్కడ ఏర్పడ్డాయి? ఈ 2 చాపములు ఇక్కడొకటి ఇక్కడొకటి ఖండించింది కదా. ఆ 2 ఖండన బిందువులని కలుపుతూ గీసిన రేఖను ఏమంటామంటే దీనికి లంబ సమద్విఖండన రేఖ అని అంటాం. ఇది M అని అక్షరం సూచిద్దాం. ఇది ఎందుకు అవసరము అని అంటే స్పర్శ బిందువులను కరెక్ట్గా గుర్తించడానికి ఈ లంబ సమద్విఖండన రేఖ అనేది అవసరము. దీని నుండి మనం డైరెక్ట్గా ఇక్కడ వృత్తాన్ని తగిలించి ఈ విధంగా డైరెక్ట్ స్పర్శ బిందువులను గుర్తించి స్పర్శరేఖలు గీసేయచ్చు. లేదంటే టెక్స్ట్ బుక్లో మనకున్న దాని ప్రకారంగా ఈ విధంగా కంప్లీట్గా వృత్తం ఉంది. సో ఆ విధంగా కూడా మనము స్పర్శరేఖలను గీయవచ్చు. ఇప్పుడు ఈ బిందువుని మనము B అనే స్పర్శ బిందువు, ఇక్కడ బిందువును A అని గుర్తిద్దాం. ఇప్పుడు బాహ్య బిందువు అయినటువంటి P నుంచి A వరకు గీసినది ఒక స్పర్శరేఖ అవుతుంది. అదేవిధంగా ఈ బిందువు నుండి ఇక్కడ వరకు గీసినది మరొక స్పర్శరేఖ. ఈ విధంగా బాహ్య బిందువు నుండి స్పర్శరేఖలు 2 వస్తాయి అన్నమాట. ఆ 2 కూడా కొలతలు మనం చూసినట్లయితే అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా చూడండి, ఇది 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. లెక్క అంతా చేసిన తర్వాత ఖచ్చితంగా మనము స్పర్శరేఖలు PA PBలు స్పర్శరేఖలు అని రాయాలి. ఇది మనకి 6 మార్కుల వరకు ప్రశ్న వస్తుంది కాబట్టి అవసరమైతే స్టెప్స్ కూడా రాయవచ్చు. ఫస్ట్ ఏం చేసాము? O వృత్త కేంద్రంగా వ్యాసార్థంతో వృత్తాన్ని గీసాము. బాహ్య బిందువును 5 సెంటీమీటర్ల దూరంతో గుర్తించాము. తర్వాత ఈ రెండింటిని కలిపిన రేఖాఖండాన్ని సమద్విఖండన చేసాము. సమద్విఖండన చేసిన తర్వాత ఈ 2 ఖండన బిందువు నుంచి వృత్తాన్ని గీసాము. PA PBల స్పర్శరేఖలను నిర్మించాము. ఇది రైటా రాంగ్ అని అనుకుంటే మరొకసారి ఈ విధంగా కూడా చూడవచ్చు. ఈ కలిపిన బిందువు దగ్గర మనకి తెలుసు కదా, స్పర్శ బిందువు వద్ద ఎంత కోణం ఉంటుంది? చూడండి ఎంత ఉంది,
90 డిగ్రీలు అంటే కరెక్ట్గా మనం గీసినట్టు. థ్యాంక్ యూ.